తెలంగాణలో లోక్సభ ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. 65.67% పోలింగ్ నమోదైనట్టుగా ప్రకటించారు. అత్యధికంగా భువనగిరిలో 76.78% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లో 48.48% నమోదైనట్టుగా ఈసీ ప్రకటించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 84.25%, మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యల్పంగా 42.76% నమోదైందని తెలిపారు. ఇక 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 3% పోలింగ్ పెరిగిందన్నారు. జూన్ 4న 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్టుగా పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పరిశీలించినట్లయితే ఆదిలాబాద్లో 47.03%, చేవెళ్లలో 56.40%, కరీంనగర్లో 72.54%, ఖమ్మంలో 76.09%, మహబూబాబాద్లో 72.43%, మల్కాజ్గిరిలో 50.78% పోలింగ్ నమోదైంది. ఇటు మెదక్లో 75.09%, నాగర్ కర్నూల్లో 69.46%, నల్గొండలో 74.02%, నిజామాబాద్లో 71.92%, పెద్దపల్లిలో 67.87%, సికింద్రాబాద్లో 49.04%, వరంగల్లో 68.86%, జహీరాబాద్లో 74.63% పోలింగ్ నమోదైందని సీఈఓ వికాస్ రాజ్ వివరించారు. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో 51.61% పోలింగ్ నమోదైందని సీఈఓ తెలిపారు.